మన వీడియోలో వచ్చేసి శారీని యూజ్ చేసి లంగా, హాఫ్ బ్లౌజ్, ఓనీని ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది చూసేద్దాం. ఇంకెందుకు ఆలస్యం, మన వీడియోలోకి వెళ్ళిపోదామా? ఇప్పుడు మనం శారీని యూజ్ చేసి హాఫ్ శారీ ఎలా కట్ చేసుకోవాలి, స్టిచ్ చేసుకోవాలి అనేది చూసేద్దాం. దీనిలో మొత్తం మనకి హాఫ్ శారీ అంటే మొత్తం సెట్ వస్తుంది కదా, లంగా, హాఫ్ బ్లౌజు, ఓని మొత్తం సెట్ మనకి ఒక శారీలోనే వచ్చేస్తుంది. దీనికి వచ్చేసి మనం మొత్తం ఒక శారీలోనే కావాలి అనుకుంటే దీనిలోనే సపరేట్గా మనకి 80 సెంటీమీటర్లు బ్లౌజ్కి సరిపోతుంది, 2.5 మీటర్ లంగాకి సరిపోతుంది. మిగిలిన క్లాత్ వచ్చేసి ఓనీకి వేసేసుకోవచ్చు. లేదు మొత్తం మ్యాచింగ్ ఒకటే బాగుండదు అనుకుంటే కనుక లంగా బ్లౌజు శారీలో తీసుకొని విడిగా మనం ఓనీ తీసుకున్నామంటే ఆపోజిట్ కలర్ అలా కూడా బాగుంటుంది. ఇప్పుడు నేను ఈ శారీని యూజ్ చేసి లంగా, ఇదే దానిలో రన్నింగ్ వచ్చేసి బ్లౌజ్ని, హాఫ్ బ్లౌజ్ని స్టిచ్ చేసేస్తాను. దీనిలో ఓనీకి మాత్రం సపరేట్గా వేరే క్లాత్ని తీసుకుందాము. ఓకేనా? ఇప్పుడు మనం ఫస్ట్ ఈ శారీని యూజ్ చేసి దీనిలో మనకి లంగా అంటే దాదాపుగా హాఫ్ శారీ అంటే 12-13 సంవత్సరాల పిల్లల దగ్గర నుంచి పెద్ద పిల్లల వరకు ఎవరైనా సరే వేసేసుకోవచ్చు. మనకి పెద్ద పిల్లలే కాబట్టి వేసుకునేది 2 మీటర్లు అయితే కొంచెం అంత లెంత్ కరెక్ట్గా సరిపోదు కాబట్టి 2.5 మీటర్ లంగాకి తీసుకోవాలి. ఇప్పుడు మనం ఈ శారీలో ఒక చివరి నుండి ఫస్ట్ లంగా కోసం 2.5 మీటర్ క్లాత్ని కట్ చేసేద్దాం. ఈ పళ్ళు వైపున కాకుండా రెండో వైపు నుండి 2.5 మీటర్ క్లాత్ని తీసేసుకుందాము. దీనిలో లంగా కోసం వచ్చేసి 2.5 మీటర్ క్లాత్ని కట్ చేశాను. ఇది మనకి లంగాకి సరిపోతుంది. బ్లౌజ్కి కూడా మనకి పెద్ద బార్డర్ వచ్చింది కదా, ఇలా పెద్ద బార్డర్ వచ్చింది కాబట్టి సేమ్ ఇదే కలర్ మొత్తం బ్లౌజ్కి ఇది వచ్చేస్తుంది. హ్యాండ్స్కి వరకు ఈ పీస్ని తీస్తే మనకి చూడటానికి చాలా బాగుంటుంది. ఒకేసారి మనం బ్లౌజ్కి సరిపడా కూడా పీస్ని తీసేద్దాం. బ్లౌజ్కి సరిపడా నార్మల్గా మనకి ఈ ఎల్బో హ్యాండ్స్ అంటే దాదాపుగా మీటర్ క్లాత్ పడుతుంది. మనకి ఈ శారీ పన్నా చాలా పెద్దగా వచ్చింది, అంటే ఈ పన్నా చాలా పెద్దగా వచ్చింది కాబట్టి మనకి 80 సెంటీమీటర్ల క్లాత్ అయితేనే చక్కగా హాఫ్ బ్లౌజ్కి సరిపోతుంది. ఇప్పుడు మనం ఈ శారీలో నుండి హాఫ్ బ్లౌజ్ కోసం 80 సెంటీమీటర్ల క్లాత్ను కూడా కట్ చేసి పక్కన పెట్టేద్దాం. ఇలా లంగా కోసం 2.5 మీటర్, బ్లౌజ్ కోసం 80 సెంటీమీటర్ల క్లాత్ని కట్ చేశాను. ఇలా ఇవి రెండు కట్ చేసిన తర్వాత నాకు సుమారుగా 2.5 మీటర్ క్లాత్ మిగిలింది. ఇది మనకి ఓనీకి సరిపోతుంది. ఇదే కనుక మనకి శారీలోనే 2 కలర్స్ వస్తాయి కదా, అలా వచ్చినట్లయితే మొత్తం ఒక కలర్ని వరకు మనం ఓనీలాగా వేసేసుకోవచ్చు. ఇంకొక కలర్ని మనం ఇలా లంగా, బ్లౌజ్ లాగా స్టిచ్ చేసుకున్నా సరే చాలా బాగుంటుంది. లేదు ఇప్పుడు దీన్నైనా సరే మనం ఓనీలాగా వాడేసుకోవచ్చు. ఎందుకంటే ఈ బోర్డర్ వచ్చింది కదా, మొత్తం మనకి ఓనీ కట్టుకున్నప్పుడు ఎలాగో ఇలా వచ్చేస్తుంది కాబట్టి బోర్డర్ చివరికి దీన్ని వేసేసుకున్నా సరే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ఫస్ట్ లంగాని కట్ చేసుకుందాం. లంగా అయితే కట్ చేయడానికి మనకి ఏమీ ఉండదు. ఒకసారి ఫుల్ పొడవు ఎంత ఉన్నది అనేది కొలుచుకోవాలి. మనకి ఫుల్ పొడవు వచ్చేసి 38 ఇంచులు. ఈ చివరన మనకి ఎలాగో బార్డర్ ఉంది కాబట్టి ఇక ఫోల్డ్ చేసే అవసరం లేదు. ఇక చివరన ఖర్చులు కానీ ఎక్స్ట్రా ఫోల్డ్ చేయడానికి కానీ ఎక్స్ట్రా ఏమీ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఈ చివరి నుండి పొడవును కొలుచుకోవాలి. 38 ఇంచులు. 38 ఇంచులు కొలుచుకున్న తర్వాత పై వైపున మనము బెల్ట్ వేసేద్దాము. బెల్ట్ వేసేయడానికి ఎక్స్ట్రా 2 ఇంచులు తీసుకుందాం. 2 ఇంచులు అంటే 2 ఇంచులు తీసుకోవాలి అంటే మనకి ఈ మొత్తం 38 ఇంచులో నుండి 1.5 ఇంచు మైనస్ చేయాలి. హాఫ్ ఇంచ్ ఇక్కడ ఖర్చు కోసం పోతుంది. అంటే మనకి 36.5 ఇంచులు ఈ పొడవుని పెట్టుకుందాం. 36.5 ఇంచుని మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇదే పొడవు మనకి ఇక మధ్యలో ఫిల్ట్ ఏమీ అవసరం లేదు అనుకుంటే ఇక్కడ వరకు కట్ చేసేసి ఎక్స్ట్రా 2 ఇంచులు బెల్ట్ వస్తుంది కాబట్టి మనకి ఫుల్ పొడవు కరెక్ట్గా సరిపోతుంది. మధ్యలో ఫిల్ట్ వేయాలి అనుకుంటే ఒకవేళ మనకి తర్వాత ఎప్పుడైనా పొడవు తగ్గింది కాస్త ఈ ఫిల్ట్ వేసుకుంటే కనుక ఆ ఫిల్ట్ని తీసేసుకున్నామంటే మనకి ఇంకాస్త పొడవు పెరుగుతుంది. అందుకోసం ఒక 2 ఇంచులు ఫిల్ట్ వేసేసుకుందాం. 2 ఇంచులు ఫిల్ట్ వేసుకోవాలి అంటే మనకి డబుల్ ఫోల్డింగ్ మీద 4 ఇంచులు ఎక్స్ట్రా ఉండేలా తీసుకోవాలి. 4 ఇంచులు డబుల్ ఫోల్డింగ్ మీద స్టిచ్ చేసినప్పుడు మనకి 2 ఇంచులు ఫిల్ట్ వచ్చేస్తుంది. ఎక్స్ట్రా 4 ఇంచులు చేసేసుకోవాలి. ఇక్కడ ఇలా మార్కింగ్ చేసుకొని ఈ మార్కింగ్ చేసుకున్న దగ్గర వరకు కట్ చేసేసుకోవాలి. ఇలా మనం ఎంత పొడవు తీసుకుంటున్నాము అనే దానిని బట్టి, అంటే మనకి లంగా ఎంత పొడవు కావాలి అనే దానిని బట్టి పొడవు ఎంత ఉన్నది చెక్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్న పీస్ని కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం
ఒకేసారి లైనింగ్ని కట్ చేసుకుందాం. ఈ లైనింగ్ వచ్చేసి మనం లంగా కోసం శారీ క్లాత్ని ఎంతైతే తీసుకున్నామో అదే క్లాత్ తీసుకొని రెండు కలిపి ఒకేసారి కుర్చీలు పెట్టేసేయచ్చు. అదైతే మనకి కుర్చీలు పెట్టిన తర్వాత కొంచెం ఇక్కడ వేస్ట్ లూజ్ దగ్గర కొంచెం లావుగా అనిపిస్తుంది. అలా కాకుండా ఇదే మనము 2 మీటర్ల లైనింగ్నే తీసుకొని దీనిని శారీ పెట్టికోట్ లాగా స్టిచ్ చేసి జాయిన్ చేసేస్తే మనకి మొత్తం లావుగా కనిపించకుండా ఉంటుంది, చూడటానికి కూడా చాలా బాగుంటుంది. అందుకోసం ఇప్పుడు నేను 2 మీటర్ల లైనింగ్నే తీసుకున్నాను. తీసుకున్న ఈ 2 మీటర్ల లైనింగ్ని ఫస్ట్ మనం పొడవుని ఒకసారి చెక్ చేసుకోవాలి. ఈ 2 మీటర్లు మొత్తం 4 మడతలు వచ్చేలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇది వచ్చేసి మనకి ఇలా ఫోల్డింగ్ వచ్చేసింది. దీనిని మరలా డబుల్ ఫోల్డ్ చేశాను, అంటే మొత్తం మనకి 4 మడతలు వచ్చింది ఈ లైనింగ్ పీస్. దీనికి వచ్చేసి మనకి మొత్తం ఫుల్ పొడవు 38 ఇంచులు కదా. 38 ఇంచులు అంటే మనకి ఈ లైనింగ్ పొడవు వచ్చేసి 37.5 ఇంచులు వచ్చింది. 37.5 ఇంచులు అంటే ఈ చివరి వైపున ఒక 1/2 ఇంచ్ అలా మనం ఎలాగో ఫోల్డ్ చేసి కుట్టేస్తాం కాబట్టి ఈ పొడవు మనకి కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు మనం ఈ లైనింగ్ పీస్ని ఇలా డబుల్ ఫోల్డ్ చేసేసుకుందాం. డబుల్ ఫోల్డ్ చేసేసుకున్న తర్వాత మనము మొత్తం వేస్ట్ లూజ్ ఎంత ఉన్నది ఒకసారి కొలుచుకోవాలి. వేస్ట్ లూజ్ వచ్చేసి 36 ఇంచులు. వచ్చిన ఈ 36 ఇంచులకి ఎక్స్ట్రా 4 ఇంచులు కలుపుకోవాలి. మనకి ఎగ్జాక్ట్గా వేస్ట్ లూజ్ తీసుకున్నాము అంటే లంగా ఫ్రీగా ఎక్కదు కాబట్టి ఒక 4 ఇంచులు ఎక్స్ట్రా తీసుకోవాలి. అప్పుడే మనకి లంగా ఫ్రీగా ఎక్కడానికి వీలుగా ఉంటుంది. 36 + 4 ఇంచులు 40 ఇంచులు. 40 ఇంచుల్లో 4వ భాగం అంటే మనకి 10 ఇంచులు వస్తుంది. మొత్తం ఈ లైనింగ్ని 4 పీసులు కట్ చేసుకోవాలి. ఈ 4 పీసులు మనకి రెండు వైపులా సమానంగా రావడం కోసం దీన్ని నేను డబుల్ ఫోల్డ్ చేశాను. అంటే 10 ఇంచుల్లో సగం 5 ఇంచులు మార్కింగ్ చేసేసుకోవాలి. మార్కింగ్ చేసేసుకొని ఇక్కడి నుండి కొంచెం ఇలా క్రాస్గా మార్క్ చేసుకోవాలి. క్రాస్గా మార్కింగ్ చేసేసుకొని ఈ ఎక్స్ట్రా పీస్ని కట్ చేసుకోవాలి. ఈ చివరన జాయింట్లు ఓపెన్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనకి మొత్తం 4 పీసులు వచ్చాయి కదా. ఈ 4 పీసుల్లో ఫస్ట్ 2 పీసుల్ని సపరేట్ చేసుకొని ఈ 2 పీసుల్ని జాయింట్ చేసేసుకోవాలి. ఇలా ఈ 2 చివర్లు కలిపేసి జాయింట్ చేసేసుకోవాలి. ఈ 2 పీసుల్ని జాయింట్ చేసుకున్న తర్వాత ఈ పీసుల్ని ఎలా అయితే జాయింట్ చేసేసుకుంటామో అదేవిధంగా ఈ 2 పీసుల్ని ఈ 2 లైనింగ్ పీసుల్ని జాయింట్ చేసేసుకోవాలి. ఇలా 2 లైనింగ్ పీసుల్ని జాయింట్ చేసుకున్న తర్వాత ఈ మొత్తం కలిపి మరలా మొత్తం అంతా జాయింట్ చేసేసుకోవాలి. ఇలా మొత్తం అంతా జాయింట్ చేసేసి పెట్టుకుంటే మనకి మొత్తం ఈ లంగాని స్టిచ్ చేసుకున్న తర్వాత ఒకేసారి ఈ లైనింగ్ పీస్ని ఈ లంగాకి జాయింట్ చేసేస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం బ్లౌజ్ని కట్ చేసుకుందాం. చిన్న పిల్లలకు వచ్చేసి మనం కొన్ని కొలతల్ని తీసుకుంటే ఈజీగానే హాఫ్ బ్లౌజ్ని కట్ చేసుకోవచ్చు. మన దగ్గర సైజ్ బ్లౌజ్ ఏమీ ఉండాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం మన దగ్గర ఉన్న కొన్ని కొలతలతోనే బ్లౌజ్ని ఎలా కట్ చేయాలి అనేది చూసేద్దాం. ఈ బ్లౌజ్ని కట్ చేయడానికి లైనింగ్ అయితే 1 మీటర్ క్లాత్ని తీసుకున్నాను. ఇప్పుడు మనం బ్యాక్ ఓపెన్ పెట్టి ఈ బ్లౌజ్ని కట్ చేసుకుందాం. బ్యాక్ ఓపెన్ పెట్టి కట్ చేసుకోవాలి అనుకుంటున్నాం కాబట్టి బ్యాక్ పార్ట్లో ఓపెన్ వచ్చేలా పెట్టుకోవాలి. అంటే ఈ ఓపెన్స్ మన వైపుకు ఉండేలా ఈ లైనింగ్ని ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ లెంత్ ఒకసారి చూసుకుందాం. బ్యాక్ లెంత్ వచ్చేసి 13.5 ఇంచులు. 13.5 ఇంచులు ప్లస్ పై వైపున చివరి వైపున ఖర్చు కోసం 3/4 ఇంచు ఎక్స్ట్రా కలుపుకుంటే 14.5 ఇంచుల దగ్గర మార్కింగ్ చేసేసుకోవాలి. ఈ మార్కింగ్ దగ్గర మనకి మధ్యలో క్రాస్ రాకుండా ఉండడం కోసం ఈ క్లాత్ మధ్యలో కూడా ఒక చోట మార్కింగ్ చేసేసుకొని ఈ 2 డాట్స్ని కలిపేసుకుంటే మనకి మధ్యలో ఎక్కడ క్రాస్ రాకుండా ఉంటుంది. ఇప్పుడు మనం వేస్ట్ లూజ్ని ఒకసారి కొలుచుకుందాం. వేస్ట్ లూజ్ వచ్చేసి 31 ఇంచు. 31 ప్లస్ ఫ్రంట్ బ్యాక్ ఖర్చుల కోసం 12 ఇంచులు ఎక్స్ట్రా కలుపుకుంటే 43 ఇంచులు. 43 ఇంచుల్లో 4వ భాగం అంటే మనకి 10.5 ఇంచులు. 10.5 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేసేసుకోవాలి. ఇదే 10.5 ఇంచుని ఈ పై వైపున కూడా మార్కింగ్ చేసుకోవాలి. ఈ 2 డాట్స్ని కలిపేసుకోవాలి. ఈ 2 డాట్స్ని కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం చెస్ట్ లూజ్ని కూడా ఒకసారి కొలుచుకుందాం. చెస్ట్ లూజ్ వచ్చేసి 35 ఇంచులు. 35 ఇంచులు అంటే దానిలో 4వ భాగం మనకి 8.5 ఇంచులు వచ్చేస్తుంది. 8.5 ఇంచుల దగ్గర మార్కింగ్ చేసుకుంటే మనకి ఇక్కడ 2 ఇంచులు ఎక్స్ట్రా ఖర్చు వచ్చేస్తుంది. మనం నడుము లూజ్ తీసుకున్నా ఒకటే వచ్చేస్తుంది, చెస్ట్ లూజ్ తీసుకున్నా ఒకటే వచ్చేస్తుంది. ఇప్పుడు మనం ఇంతవరకు మార్కింగ్ చేసుకున్న తర్వాత నెక్ లెంత్ వచ్చేసి 2.5 ఇంచులు, షోల్డర్ లెంత్ 3 ఇంచులు, ఆర్మ్ డౌన్ వచ్చేసి 6 ఇంచులు మార్కింగ్ చేసుకుందాం. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ 2 గీతలకి మధ్యలో 1.5 ఇంచు ఉండేలా మార్కింగ్ పెట్టేసి రౌండ్ చేసేసుకోవాలి.
ఇలా రౌండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం బ్యాక్ నెక్లో ఈ నెక్ లెంత్ ఎంత ఉన్నది కొలుచుకోవాలి. నెక్ లెంత్ వచ్చేసి 4 ఇంచులు ప్లస్ పై వైపున చివరి వైపున ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకొని 4.5 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇది వచ్చేసి మనం కొంచెం ఎక్కువ తక్కువ కావాలి అంటే పెట్టేసుకోవచ్చు. దానివల్ల పెద్దగా ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు. ఈ పై వైపున నెక్ లెంత్ ఎంత అయితే తీసుకున్నామో అదే నెక్ లెంత్ ఈ చివరి వైపున కూడా పెట్టేసుకోవాలి 2.5. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ 2 డాట్స్ని కలిపేసుకోవాలి. ఈ 2 డాట్స్ని కలిపేసుకొని మనం ఫుల్ స్క్వేర్ పెట్టుకోవాలి అంటే ఇక ఇక్కడ ఏమీ మార్కింగ్ పెట్టాల్సిన అవసరం లేకుండా ఇదే మార్కింగ్ని కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇది మన చాయిస్. లేదు కొంచెం తగ్గించాలి, ఎక్కువ నెక్ డీప్ అవుతుందేమో అనుకుంటే ఒక 1/2 ఇంచ్ లేదంటే ఒక 1/4 ఇంచ్ ఇలా క్రాస్గా మార్కింగ్ చేసేస్తే మనకి నెక్ వెడల్పు మరీ ఎక్కువ రాకుండా నీట్గా వచ్చేస్తుంది. అది వచ్చేసి మన చాయిస్. మనం ఫుల్ స్క్వేర్ పెట్టుకోవచ్చు, లేదంటే ఇలా తగ్గించి పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు నేనైతే ఫుల్ స్క్వేర్ని కట్ చేసేస్తున్నాను. ఇలా మనం బ్యాక్ పార్ట్లో ఓపెన్ పెట్టాం కాబట్టి ఫ్రంట్ పార్ట్లో ఓపెన్ లేకుండా మార్కింగ్ చేసేసుకుందాం. ఇప్పుడు మనం ఈ ఫోల్డింగ్ జాయింట్ ఉన్న వైపున లైనింగ్ పీస్ని మార్చుకోవాలి. అప్పుడే మనకి ఫ్రంట్ పార్ట్లో ఓపెన్ లేకుండా వచ్చేస్తుంది. ఆల్రెడీ కట్ చేసుకున్న ఈ బ్యాక్ పార్ట్ పీస్ని ఫ్రంట్ పార్ట్ కోసం ఇలా పెట్టి డ్రా చేసేసుకోవాలి. మనకి ఫ్రంట్ పార్ట్లో ప్రిన్స్ కటింగ్ తీసుకుందాం కాబట్టి ఇక ఈ చివరన ఎటువంటి ఫోల్డింగ్ అవసరం లేదు. ఈ పీస్ ఎంతైతే ఉందో సేమ్ ఇదే సైజులో మార్కింగ్ చేసేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ బ్యాక్ పార్ట్ పీస్ని తీసేసుకుందాము. ఇలా ఇంతవరకు మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్లో మిగిలిన కొలతల్ని పెట్టేసుకుందాం. ఫ్రంట్ పార్ట్లో ఈ నెక్ డీప్ వచ్చేసి మన చాయిస్. అంటే దాదాపుగా హుక్స్లు కాజాల బెల్ట్ వేసుకోవాలి అంటే 6 నుంచి 7 ఇంచుల మధ్యలో పెట్టుకుంటాము. ఇప్పుడు నేనైతే ఏం చేస్తున్నాను అంటే చిన్న పిల్లలకే కాబట్టి ఫ్రంట్ పార్ట్లో ఈ నెక్ డీప్ వచ్చేసి 5 ఇంచులు మార్కింగ్ చేస్తున్నాను. 5 ఇంచులు మార్కింగ్ చేసేసి ఫ్రంట్ పార్ట్లో కూడా స్క్వేర్ నెక్లా డ్రా చేసేసుకుందాము. ఈ ఫ్రంట్ పార్ట్లో కొంచెం చిన్నగానే నెక్ని మార్క్ చేసేస్తున్నాం. ఎందుకంటే ఫ్రంట్ పార్ట్లో మనకు ఓపెన్ ఏమీ లేదు కదా. దీనికి వచ్చేసి మనకి స్క్వేర్ కావాలంటే స్క్వేర్ పెట్టుకోవచ్చు, లేదంటే స్టార్ నెక్ కావాలంటే స్టార్ నెక్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేనైతే స్టార్ నెక్ని మార్కింగ్ చేస్తున్నాను. మనకి ఏ నెక్ కావాలి అనుకుంటే ఆ నెక్ని మార్కింగ్ చేసుకోవచ్చు. ఇలా నెక్ని మార్కింగ్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్లో లోతు తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్లో లోతు వచ్చేసి ఈ రౌండ్ కంటే ఒక 1/2 ఇంచు, ఈ మార్కింగ్ కంటే ఒక 1/2 ఇంచ్ లోపలికి డ్రా చేసేసి ఇక్కడ నుండి మనకి ఈ చివర అయితే ఎక్కువ లోపలికి వెళ్ళకుండా ఈ పై వైపున మాత్రమే నీట్గా ఇలా లోతు వచ్చేలా మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ప్రిన్స్ కటింగ్ కోసం ఈ పై వైపు నుండి 9.5 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ ఈ మార్కింగ్ ఈ చివరి నుండి 4 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఈ 2 మార్కింగ్స్ కలిసిన దగ్గర నుండి స్ట్రైట్గా ఇలా గీత కొట్టేసుకోవాలి. ఇలా గీత కొట్టేసుకున్న తర్వాత ఇక్కడ నుండి ఒకవైపున 1.5 ఇంచ్, ఇక్కడ నుండి రెండో వైపున కూడా 1.5 ఇంచ్ మార్కింగ్ చేసేసుకోవాలి. మార్కింగ్ చేసుకున్న ఇక్కడ నుండి ఇలా పై వైపున ఈ డాట్ దగ్గరికి, ఇక్కడ నుండి పై వైపునకి ఈ డాట్ దగ్గరికి కలిపేసుకోవాలి. ఇలా ఈ 2 డాట్స్ని కలిపేసుకున్న తర్వాత ఇక్కడ నుండి ఆర్మ్ రౌండ్ దగ్గరికి ఇలా రౌండ్ చేసేసుకొని ఇక్కడ నుండి ఒక 1/2 ఇంచ్ ఇలా కొంచెం చిన్న పీస్లో మాత్రమే మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనకి దాదాపుగా ఈ మధ్యలో కట్ చేసి జాయిన్ చేసేటప్పుడు ఒక చిన్న 1/2 ఇంచ్ మనకి ఖర్చులోనే వెళ్ళిపోతుంది. లేదు ఒకవేళ మనకి ఖచ్చితంగా ఎక్స్ట్రా 2 ఇంచులు ఖర్చు కావాలి అనుకుంటే ఈ సైడ్ ఒక 1/2 ఇంచ్ ఎక్కువ పెట్టేసుకున్నామంటే ఇక మనకి సైడ్ ఖర్చులో కూడా ఎగ్జాక్ట్గా 2 ఇంచులు వచ్చేస్తుంది. ఇది మన చాయిస్. కావాలంటే ఎక్స్ట్రా పెట్టుకోవచ్చు, లేదంటే అవసరం లేదు. ఇప్పుడు నేనైతే ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాను. ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్న ఈ పీస్ని కట్ చేసేసుకోవాలి. ఇలా ఫ్రంట్ పార్ట్లో ఈ 2 పీసుల్ని కట్ చేసుకున్న తర్వాత మిగిలిన లైనింగ్ పీస్, ఈ పీస్ వచ్చేసి మనకు ఆల్రెడీ డబుల్ ఫోల్డింగ్ మీద ఉంది కదా, ఈ లైనింగ్ పీస్ని మరలా ఫోల్డ్ చేసేసుకోవాలి. ఫోల్డ్ చేసుకొని చివర్లో ఏమైనా ఎక్స్ట్రాలు ఉంటే ఆ ఎక్స్ట్రాల్ని కట్ చేసేసుకోవాలి.
ఇలా ఎక్స్ట్రా పీసుల్ని కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం హ్యాండ్ పొడవుని ఒకసారి కొలుచుకుందాం. హ్యాండ్ పొడవు వచ్చేసి 10 ఇంచులు. పై వైపున చివరి వైపున ఖర్చు కోసం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకొని 11 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేసేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ క్లాత్కి రెండవ చివరన హ్యాండ్ డౌన్ కోసం 3.5 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకుంటే మనకి హ్యాండ్ కర్వ్ ఇంతవరకు కరెక్ట్గా సరిపోతుంది. ఇది వచ్చేసి ఏ సైజు వాళ్ళకైనా హ్యాండ్ ఎంత పొడవు పెట్టుకున్నా సరే ఈ 3.5 సరిపోతుంది. ఇప్పుడు మనం హ్యాండ్ చివరి లూజ్ని ఒకసారి కొలుచుకుందాం. చివరి లూజ్ వచ్చేసి 10 ఇంచులు. అంటే మనం డబుల్ ఫోల్డింగ్ మీద తీసుకుంటున్నాం కాబట్టి 10లో సగం 5 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. హ్యాండ్ మధ్యలో ఒక చోట లూజును కొలుచుకోవాలి. ఇది వచ్చేసి 6 ఇంచుల దగ్గర కొలుచుకుంటే సరిపోతుంది. 6 ఇంచుల దగ్గర వచ్చేసి 12 ఇంచులు. 12 ఇంచుల్లో సగం మనకి 6 ఇంచులు మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ ఎంతైతే లూజ్ వచ్చిందో ఈ లూజ్కి 1 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకొని ఈ పై వైపున మార్క్ చేసుకోవాలి. 6 + 1 7 ఇంచులు. ఈ 3 మార్కింగ్స్ని కలుపుకోవాలి. ఈ 3 మార్కింగ్స్ని కలుపుకున్న తర్వాత ఖర్చు కోసం ఎక్స్ట్రా 2 ఇంచులు మార్కింగ్ చేసుకోవాలి. ఇలా ఈ మొత్తం డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పై వైపు నుండి ఒక 1 ఇంచ్ వరకు స్ట్రైట్గా డ్రా చేసి ఇక్కడ నుండి కొంచెంగా ఇలా హ్యాండ్ కర్వ్ కోసం తీసుకోవాలి. ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్న ఈ పీస్ని కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ ఫోల్డింగ్ మధ్యలో చిన్న టక్స్ పెట్టేసుకోవాలి. టక్స్ పెట్టేసుకొని ఇప్పుడు ఈ 2 హ్యాండ్స్ని ఇలా ఓపెన్ చేసేసుకోవాలి. ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో లోతు తీసుకోవాలి. ఈ టక్స్ దగ్గర నుండి 1 ఇంచ్ దగ్గర ఒక మార్కింగ్ పెట్టేసి ఎక్స్ట్రా ఖర్చు కోసం మార్కింగ్ ఉంది కదా, ఇక్కడ ఈ డాట్కి మధ్యలో ఒక మార్కింగ్ పెట్టేసి ఇక్కడ 30 ఇంచ్ లెంత్ ఉండేలా డ్రా చేసేసుకోవాలి. ఇక్కడ నుండి ఈ మార్కింగ్ దగ్గరికి, ఇక్కడ నుండి ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా కర్వ్ తీసుకొని ఈ చిన్న పీస్ని కట్ చేసుకోవాలి. లోతు తీసిన వైపున చిన్న టక్స్ పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం బ్లౌజ్ పీస్ కోసం కట్ చేసుకున్నాం కదా 80 సెంటీమీటర్లు. ఈ క్లాత్ని తీసుకొని ఈ క్లాత్లో ఈ చివర బార్డర్ వచ్చే వైపున కట్ చేసుకున్న ఈ హ్యాండ్స్ని వేసుకోవాలి. ఈ హ్యాండ్స్ని వేసుకొని ఇక్కడ హ్యాండ్స్ కోసం కట్ చేసుకోవాలి. హ్యాండ్స్ కోసం కట్ చేసుకున్న తర్వాత మిగిలిన ఈ పీస్లో బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ పీసుల్ని కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనకి ఈ లైనింగ్ పీస్ సైజ్లో ఈ బ్లౌజ్ పీస్ని కట్ చేసి పెట్టేశాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం హాఫ్ శారీ, బ్లౌజ్ అలానే శారీ పెట్టి కొట్టిని కూడా కట్ చేసాం కదా. కట్ చేసిన ఈ పీసుల్ని ఇక స్టిచ్చింగ్ని స్టార్ట్ చేసేద్దాం.